కేసులేంటి, తర్వాత వరకట్నపు కేసులేంటి, అమ్మాయిల్ని తగలబెట్టిన కేసులేంటి. మొన్న కూడా ఒకటి జరిగింది, మొన్న కూడా సంఘటన జరిగింది ఇక్కడే మన తెలంగాణ రాష్ట్రంలో. ఏంటంటే అమ్మాయికి అన్ని ఇచ్చాడంట ఆయన, ఎవరో ఎక్స్ ఎమ్మెల్యేనో ఎంపీఓ లేదంటే కౌన్సిలర్ అనంట. అమ్మాయిని నాన్న నన్ను ఇలా కొడుతున్నారు, ఇలా చేస్తున్నారు, రా నాన్న అని పిలిచినందుకు మాట్లాడటానికి వెళ్ళినందుకు తండ్రిని చంపేసిన వియంకులు, అమ్మాయిని తండ్రిని చంపేశారు. ఇటువంటి మరణాలు అనేవి ఆగిపోతాయి అన్నమాట. ఈ మరణాలు ఆగాలి అంటే ఇటువంటి కొత్త చట్టాలు, కొత్త న్యాయాలు రావాలని మరీ గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ఈ చట్టం వల్ల, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం వల్ల ఏదైనా మన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పరిష్కారం దొరుకుతుంటారు, ఆగుద్దంటారు? ఇలాంటి మరణాలు అనేవి ఏమి ఆగవు, అక్కడ ఆత్మహత్యలు అనేవి ఏమి ఆగవు. అది వాళ్ళ సొంత మనసు స్టామినాగా ఉండాలి, మనసు బలంగా ఉండాలి, మనిషి బలంగా ఉండాలి. అంతేగాని అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి సూసైడ్ చేసుకొని, అబ్బాయి మోసం చేశాడని అమ్మాయి సూసైడ్ చేసుకుంటే వీళ్ళ మనోగతాలు, వీళ్ళ ఆత్మాభిమానాలు దెబ్బతింటున్నాయి. ఇక్కడ ఈ దీనికి ఏంటంటే వీళ్ళు తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు. వీళ్ళు వెనకమార్లు ఉండి వీళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరినీ మరచి లోకాలు విడిచి తిరిగి రాని దూరాలకు వెళ్ళిపోతున్నారు. అలా ఎప్పుడు ఏ యువత చేయొద్దు. ఎందుకనంటే మీకోసం మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు. అది పోతే దాని అమ్మ బాబు వస్తుంది, వాడు పోతే వాడమ్మ బాబు వస్తాడు. అంతేగాని మీరు పోతే మీకెవరు రారు, మీ తల్లిదండ్రులకు మీలాంటి బిడ్డలు దొరకరు, మళ్ళీ కని పెంచుకోలేరు. కనుక బతకండి, స్టామినాగా ఉండండి, మనసుని ఫస్ట్ బలంగా చేసుకోండి. వాడే పోరా నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడే, పోదే నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చింది అనే లెవెల్లో యువత రావాలే కానీ ఇలా చిన్న విషయాలకి మనసు చిన్నబుచ్చుకొని చదువుకున్న చదువులు విడిచి లోకాలు విడిచి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? ₹1,00,00,000 కట్నమా? ఏం పెట్టి సంపాదించావా కూతురు కోసం? అయినా నువ్వు ఒక్కడవే ఎలా వెళ్ళావు? ఇప్పుడు వాళ్ళు కట్నం ఇచ్చావు, వాళ్ళు డౌరీ కోసమే నీ కూతుర్ని ఇబ్బందులు పెడుతున్నారు, బాధలు పెడుతున్నారు అని ఉన్నప్పుడు నువ్వు పెద్ద మనుషులను, పోలీసులను, వీళ్ళని ఎవరినైనా తీసుకొని వెళ్ళొద్దా? నువ్వు ఒక్కడవే ఎలా వెళ్ళావు? నువ్వు ఒక్కడే సామరస్యంగా మాట్లాడుకొని కూల్ చేసుకుందాం అనుకున్నావా, లేకపోతే పరువు ప్రతిష్ట పోయిద్ది అనుకున్నావా? కొన్నాళ్ల క్రితం ఇట్లాగే ఒక కూతుర్ని అత్తవారింటి వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే తండ్రి మేళతాళాలతో ఇంటికి తెచ్చుకున్నాడు. నా కూతురు నా దగ్గర ఉండదు, పోరా, నువ్వెంత, నీ బతికెంత, నా కూతుర్ని నువ్వు ఇన్ని బాధలు పెడతావు అని కాదు నీకు ఇచ్చి పెళ్లి చేసింది, ఇద్దరు సవ్యంగా హ్యాపీగా ఉంటారని ఇచ్చాను అని మేళతాళాలతో ఇంటికి తెచ్చుకున్నాడు. అలా నువ్వెందుకని చేయలేకపోయావు? నువ్వు మేళతాళాలతో తెచ్చుకోపోయినా పర్వాలేదు, బంధువర్గంతో వెళ్ళినట్లయితే నీ ప్రాణాలు మిగిలాయి, నీ కూతురు నీ ఇంటికి హ్యాపీగా వచ్చేది కదా. కట్నం తన్నుకుంటా వచ్చేది, నువ్వు ఇచ్చిన ₹1,00,00,000 కట్నం. ఎందుకని ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఈ జనరేషన్లో ఇటువంటి అమ్మాయిలు, ఇటువంటి పేరెంట్స్ ఉన్నారంటే నేను నమ్మట్లేదు. అరే మంచోడు ఉన్నారా బాబు, ఏ అలవాట్లు లేవురా, అంత జీతం వచ్చిద్దిరా అంటే వాడికి ఎవరో పిల్లనే, ఆ పిల్లోడికి ఎవరో పిల్లనే. ఎంత ₹1,00,00,000 కట్నం ఇచ్చాడంటే వాడికి ఎంత ప్రాపర్టీ ఉండి, ఎంత హై చదువు, ఎంత శాలరీ ఉంటే ₹1,00,00,000 కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రాపర్టీకి ఆశపడి ₹1,00,00,000 కట్నం ఇస్తే ఈయన ప్రాణాలే గాల్లో కలిసిపోయినాయి. ఈయన వెళ్ళడం లేట్ అయితే కూతురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇటువంటి సంఘటనలు కూడా జరగక మానట్లేదు. కానీ మరి ఆ జిల్లా పోలీసులే కానీ, ఆ ఊరు పోలీసులే కానీ వాళ్ళని మాత్రం వదలొద్దండి. పాపం బిడ్డను కాపాడుకోబోయే తండ్రి లోకాలు వదిలి వెళ్ళిపోయాడు. ఆ కూతురు ఎంత బాధపడుతుందో. అమ్మా నువ్వు ఇంక నీ భర్త దగ్గర ఉండక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో నీ పుట్టింటికి. వాడు రాకపోని ఏమైనా చేయని, కానీ నువ్వు హ్యాపీగా నీ పుట్టింటికి వెళ్ళిపో. మీ అమ్మ, మీ తమ్ముళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళతోటి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకో. అంతేగాని ఇది మాత్రం చాలా దారుణం. మాట్లాడడానికి వెళ్తే తండ్రిని కొట్టి చంపుతారా? ఇది ఎంత దారుణం. దీన్ని కూడా నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. సరే, అంటే ఇప్పుడు ఆల్రెడీ మన గవర్నమెంట్లో కూడా చాలా వరకు చట్టాలు అయితే ఉన్నాయి. కానీ ఇలాంటి కూడా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం అయితే ఇది బ్రేక్ పరంగా అలాంటి కూడా కొత్త చట్టం కూడా తీసుకొచ్చింది. సో ఇలా కూడా కట్నం పరంగా కూడా మీరు ప్రీవియస్లో కూడా దీని పరంగా మీరు మాట్లాడడం కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు అరకట్టాలంటే ఏం చేయాలి మేడం? అంటే ఏంటి అసలు? కఠినమైన శిక్షలు రావాలి వీళ్ళకి. 7 ఏళ్ళు 6 ఏళ్ళు కాదు, 7 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్షలు కాదు, 14 ఏళ్ళు 18 ఏళ్ళు కాదు. లైఫ్ టైం వేసినా కానీ వీళ్ళని లోపల కూర్చోబెట్టి మేతలు మేపుతా ఉంటారు. ఇది కాదు, ఇట్లా మేపడానికి ఉందా గవర్నమెంట్? ఇలా వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళకి పనులు ఇచ్చి, లోపల డబ్బులు ఇచ్చి, ఫుడ్ పెట్టి షెల్టర్ ఇవ్వడానికి ఉందా గవర్నమెంట్? ఇటువంటివి కావు. ఇటువంటి వాళ్ళని అందరినీ దయచేసి కాళ్ళు చేతులు తీసేసి రోడ్డు మీద వేసేయండి అయ్యా, ఒక కాలు ఒక చెయ్యి తీసేసి రోడ్డు మీద వేసేయండి అయ్యా. ఆ ఇతర కంట్రీలలో ఇవే జరుగుతున్నాయి, అరబ్ లాంటి కంట్రీలలో ఇవే జరుగుతున్నాయి. కనుక అటువంటి దేశాలలో జరుగుతున్నటువంటి న్యాయస్థానాలు, చట్టస్థానాలు మన ఇండియన్ కంట్రీ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.